Have you been told that you have a thyroid nodule? మీకు ఎప్పుడైనా మిర్రర్ ముందు నుంచుంటే థ్రోట్ పైన ఒక స్వెల్లింగ్ లా అనిపించడం, ముందు భాగంలో గడ్డలా అనిపించడం లా అనిపించిందా? ఫస్ట్ థింగ్, డోంట్ పానిక్. Hi everyone, this is Dr. Aisha Tasneem, Consultant ENT Surgeon at Asian ENT Begumpet. ఈ రోజు మనము థైరాయిడ్ లో వచ్చే గడ్డలు, దాన్ని నాడ్యూల్స్ అంటాం, దాని గురించి మాట్లాడుకుందాం. జనరలీ మనకు మన ఎయిర్వే కి ముందు భాగంలో ఒక బటర్ఫ్లై లా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటాం. ఆ గ్లాండ్ లో కొంతమందికి చిన్న చిన్న గడ్డల్లా ఏర్పడతాయి అన్నమాట. దాట్ కుడ్ బి అంటే దాని కాజ్ అనేది వేరే వేరే కాజెస్ ఉండొచ్చు. వన్ థింగ్ ఏంటి అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో మెటబాలిజం ని రెగ్యులేట్ చేస్తుంది. సో కొంతమందిలో ఆ మెటబాలిజం అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల ఇలా థైరాయిడ్ నాడ్యూల్స్ ఏర్పడతాయి. సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇలాంటి కండిషన్ లో ఇస్ దట్ థైరాయిడ్ నాడ్యూల్ నార్మల్ అంటే బినైన్ ఆర్ మాలిగ్నెంట్ అంటే అది క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నాయా దాంట్లో చూసుకోవాలి. సో ఇలా ఏమైనా వచ్చినప్పుడు మీకు ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు విజిట్ ద డాక్టర్. మీరు ఫస్ట్ విజిట్ డాక్టర్ ని చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేస్తాము అంటే మనము మీ ఆ థైరాయిడ్ నాడ్యూల్ సైజ్ ఎంత ఉంది, ఇస్ ఇట్ మూవింగ్ విత్ డిగ్లిటేషన్ అంటే మీరు మింగేటప్పుడు అది ఏమైనా మూవ్ అవుతుందా, దాని చుట్టుపక్కల స్ట్రక్చర్స్ కి ఎంత వరకు అటాచ్మెంట్ ఉంది, ఎంత వరకు అవి ఎఫెక్ట్ అవుతున్నాయి అని అసెస్ చేస్తాము. దాన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. దాని తర్వాత ఏం చేస్తాము అంటే మీ బ్లడ్ టెస్ట్, అంటే ఈ బ్లడ్ టెస్ట్ లో మనకు థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చూస్తాము. ఈ థైరాయిడ్ లెవెల్స్ యూజువల్లీ ఐదర్ ఓవర్ యాక్టివిటీ ఉండొచ్చు, అంటే మీ థైరాయిడ్ లెవెల్స్ పెరిగి ఉండొచ్చు, లేదా హైపో యాక్టివిటీ ఉండొచ్చు, అంటే మీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీరు థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్నా కూడా మీ థైరాయిడ్ బ్లడ్ హార్మోన్ లెవెల్స్ అవన్నీ నార్మల్ ఉండొచ్చు. సో దాన్ని యూథైరాయిడ్ స్టేట్ అంటాం. సో ఇలా బ్లడ్ టెస్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే అలాంటి పేషెంట్స్ కి, థైరాయిడ్ నాడ్యూల్ ఉన్న పేషెంట్స్ కి అల్ట్రాసౌండ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ తో మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ నాడ్యూల్ అంటే ఒక సింగిల్ నాడ్యూలే ఉందా, లేకపోతే ఆ గ్లాండ్ లో వేరే వేరే చోట్ల ఇంకా మల్టిపుల్ నాడ్యూల్స్ ఉన్నాయా, దాని సైజ్ ఏంటి, దాని కన్సిస్టెన్సీ ఏంటి, దాని ప్యాటర్న్ అంటే లోపల నేచర్ ఎలా ఉంది అని చెప్పి మనకి అల్ట్రాసౌండ్ లో జనరల్ ఐడియా అనేది వస్తుంది. సో ఇంకా లోపలికి అంటే దాంట్లో ఏ రకాల కణాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి మనం ఎఫ్ఎన్ఈసి సజెస్ట్ చేస్తాం. వాట్ ఈస్ ఎఫ్ఎన్ఈసి అంటే ఇది ఒక ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాము. దీంట్లో ఒక సన్నటి నీడిల్ ఆ ఏరియా అంటే ఇప్పుడు నాడ్యూల్ ఉన్న ఏరియాలో మనము ఇన్సర్ట్ చేస్తాం. ఆ ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు చిన్న చిన్న కణాలు దాంట్లో ఆ నీడిల్లోకి వచ్చేస్తాయి. అవి మైక్రోస్కోప్ కింద ఎగ్జామినేషన్ చేస్తాం. సో ఆ ఎగ్జామినేషన్ లో మనకు ఏర్పడేది ఏంటి అంటే ఆ నాడ్యూల్ లో ఉన్న సెల్స్ నార్మల్ సెల్సా, అంటే నార్మల్ థైరాయిడ్ సెల్సా, లేకపోతే వేరే డిఫరెన్సియేషన్ ఏమైనా జరిగిందా, అంటే దాన్ని క్యాన్సర్ లా కన్వర్ట్ అయ్యే పొటెన్షియల్ ఏమైనా ఉందా, లేకపోతే క్యాన్సర్ సెల్స్ ఏనా అని చెప్పి మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది ఈ ఎఫ్ఎన్ఏసి టెస్ట్ రిపోర్ట్ ని ప్రకారం. సో ఇలా రిపోర్ట్స్ చూసుకుంటే దాన్ని బట్టి మన డిసిజన్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ సర్జరీ ఆర్ వెయిటింగ్ అండ్ మేనేజింగ్ ఇట్ కన్జర్వేటివ్లీ అని చెప్పి డిసైడ్ చేస్తాము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ గుడ్ న్యూస్ ఇస్ దట్ ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ ఆర్ లైక్ బినైన్ నాడ్యూల్స్, అంటే మీరు ఇంకా ఎక్కువ ఏం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. బట్ వెన్ డూ యూ యాక్చువల్లీ ఆపరేట్ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంతమందికి కాస్మెటిక్ ఇష్యూస్ వస్తాయి ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ వల్ల, అంటే బాగా పెద్దగా అనిపించడం వల్ల వాళ్ళ అపియరెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి కేసెస్ లో కూడా ఆపరేట్ చేయడానికి వెళ్తారు. అనదర్ థింగ్ ఇస్ ఎప్పుడైతే ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ బాగా సైజ్ పెరిగి మన ఎయిర్వే పైన కంప్రెషన్ కాజ్ చేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయినా, లేకపోతే కాఫ్ లా ప్రెసెంట్ అయ్యి, లేకపోతే చేంజ్ ఇన్ వాయిస్ లా ప్రెసెంట్ అవ్వచ్చు అనమాట. కొంతమందికి వీక్ వాయిస్, హోర్స్ వాయిస్ లా ఏర్పడుతుంది. సో అలాంటి కేసెస్ లో కూడా ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వేర్ వి సజెస్ట్ సర్జరీ ఇస్ ఈ కొంతమందికి ఏమవుతుందంటే థైరాయిడ్ ఎప్పుడు తీయాల్సి వస్తుంది అంటే వేరే ఏరియా అంటే థైరాయిడ్ కి చుట్టుపక్కల ఏరియా ఏమైనా క్యాన్సర్ లా ఉంటే అప్పుడు ఆ క్యాన్సర్ అనేది థైరాయిడ్ లోపల వరకు కూడా ఇన్వేడింగ్ ఉంటే అప్పుడు కూడా థైరాయిడెక్టమీ సజెస్ట్ చేస్తాం.
సో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి యూజువలీ సర్జరీకి వెళ్ళాలంటే. బట్ కొన్ని కేసెస్లో సర్జరీ కాకుండా, అంటే నాడ్యూల్ సైజ్ బాగా చిన్నగుంది బట్ స్టిల్ ద పేషెంట్ వాంట్స్ టు గెట్ ట్రీటెడ్ అంటే, ఇలాంటి కేసెస్లో మనకు కొత్తగా రేడియో ఐడిన్ అబ్లేషన్ లా వచ్చిందనమాట. ఈ అబ్లేషన్ టెక్నిక్స్ ఏం చేస్తాయంటే ఆ నాడ్యూల్స్ ని ష్రింక్ చేసి వాటి సైజ్ ని తగ్గిస్తుంది. సో కాస్మెటికలీ కూడా మీకు కనిపించకుండా చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద రీసెంట్ అడ్వాన్సెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ థైరాయిడ్ సర్జరీస్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం అంటే మీరు ఫస్ట్ థైరాయిడ్ అనగానే అమ్మో థైరాయిడ్ వచ్చేసింది, నాకు థైరాయిడ్ నాడ్యూల్ అంటున్నారు, సర్జరీ అంటున్నారు అని చెప్పి భయపడతారు. భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ గెట్ ఇట్ ట్రీటెడ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ నాడ్యూల్స్ ఆర్ బినైన్ అండ్ నార్మల్ in most of the cases, but rarely they turn into malignancy. That is why it is important to visit the doctor early. Come to Asian ENT and get yourself treated. Thank you.